అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. మమ్మల్ని ఇంత మంచి ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. అందరు అడుగుతున్నారు లెంత్ ఎందుకు తక్కువ ఎత్తుర్రు, ప్లీజ్ లెంత్ పెంచచ్చు కదా అంటుర్రు. కానీ మేము కొంచెం బిజీగా ఉన్నాములా మా ఇంట్లో మల్లన్న పట్నాలు అయితే ఇక పనిలో పడి వీడియోస్ లెంత్ తక్కువ చేసుడు. మీరందరూ మన వీడియోస్ కోసం ఎదురు చూస్తారు కాబట్టి మేము అంత పని చేసుకొని నైట్ 10 తర్వాత మీకోసం వీడియో రెడీ చేసి పెడుతున్నానండి. అందుకే లెంత్ తక్కువైంది. సో ఏమనుకోకండి, కొంచెం ఈ వారం 10 రోజులు బిజీ ఉంటాం, లెంత్ తక్కువనే వస్తుంది. మేము తీర్థాలు పోతున్నామండి, అందుకే మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ అన్నట్టు. మొన్న కుంభమేళకు పోయింది చూసినాం, తర్వాత ఈ పార్ట్ 29 చూసినాం కదా, అది కూడా మన సబ్స్క్రైబర్స్ చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ రిలీజ్ చేయరా అని అడుగుతుర్రు. సో మీకోసమే ఈ పార్ట్ అండి. సో మన వీడియో ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగారు శివరాత్రి గురించి కామెడీగా తీయరా జాగారం ఉంటే ఎట్లుంటది అనేది. అది వీడియో రేపు వస్తుందండి, రేపు ఖచ్చితంగా మీకోసం పెడతాము. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. లాతున్ను రాజు అచ్చిపాయిరి ఆ వెంకటేశ్వర దగ్గర పోయి మర్గిసొంటి సంగతి మాట్లాడుర్రి అని అరసక్క నచ్చిపాయిరి. నాకు పెత్తనం ఎత్తిర్రు, నేను పోతేమంటారు, నాకు భయం అయిపాడైతాను కదా. మా మల్లక్కను కూడా నా ఎంబడ పడకపోతా ఏటైతే అటైతుంది, ఏం చేద్దాం మరి. పిల్లగాడు ప్రేమించుకోబట్టే ఆ పిల్లకు వేరే సంబంధం చూస్తే ఆ పిల్ల చేసుకుంటదా. ఈ వెంకటి గాని చెప్తే ఏమంటాడో ఏం కథనో. ఇక ఓనన్న పోతా మా మల్లక్కను దోరుకొని మా మల్లక్క పందిరిందో లేదో ఏం చెప్తాందో. పందిరినా తీరకుండా నా గురించి ఏడికైనా వస్తుంది మా మాడల్ మల్లక్క. ఓ మల్లక్క ఉన్నావా ఇంట్లో? ఓ మల్లక్క సప్పుడు అయ్యావు? ఉన్నా ఇంట్లోకి రాయే. ఏమైందవ్వా బయట ఉండే మొత్తుకుంటావు? ఏం పని మా మల్లవ్వతోటి? ఏవో పని వచ్చి పడ్డదే మల్లయ్య బాబు. తిన్నావా లేదా అన్నం? తిన్నావ్వా తిన్నా, నువ్వు తిన్నావా? నేను మా తిన్నా గానీ మల్లక్క ఏం పని చెప్తాంది? ఇంకొడతలేదు దాముతలేదా మల్లక్క పని? ఇట్లా అమ్మరు ఏం చెప్తాంది? అది బట్టలు పిండి అట ఆరెత్తాంది, అత్త తీయలేవు ఆగు. ఏమైందే మొత్తుకుంటావు? ఓ మల్లక్క నీ పని తీరలేదు ఇంకా? ఇక తీర్రాందే సాతనేం పాడైతే లేదు. ఇక మెల్లమెల్లగా ఎత్తన్నా ఎటన్నా పోయేది ఉందా అని. అయితే నీ తిన్నావా మల్లక్క నువ్వు? తిన్ననే. ఏమో పని ఉన్నదన్నావు, ఏం పని అవ్వా, ఏం ముచ్చట? అయితే నిన్న సాయంత్రం గాలతున్ను రాజుగాడు మా ఇంటికి వచ్చిరు కాదే మల్లయ్య బాబు. ఏమిటికే ఏం పనట? ఓ మల్లక్క ఎంకటిగాడట పోరికి సంబంధాలు గుర్తాడట. ఆ పోరి ఈ పూరని ఎట్లా కలిసిందో ఏం కథనో తెలియదు గాని నాకు వేరే పెళ్లి సంబంధాలు గుర్తారు సీను, నేను ఎవరిని చేసుకోను, నాకు నువ్వే కావాలి, మా ఊళ్ళతో వచ్చి మాట్లాడుర్రి అని ఏడ్చిందట పోరి పూరం దగ్గరికి వచ్చి. ఏందే ఈ కథ మంచిగానే ఉంది కదా. మనం ఆ రోజు ఎంత ముద్దుగా చెప్పినమే అద్దు ఎవరిది వాళ్ళు చూసుకోర్రి అని. మళ్ళేందే ఈ కథ? ఓ మళ్ళీ ఆ కాలం లెక్క కాదే ఈ కాలము. మరువురంటే మర్తారే. అవును మల్లయ్య బాబు నువ్వు అన్నది నిజమే. అయితే పోరడట ఇంటికి వచ్చి లొల్లి అంగడంగడి చేసిందట. నాకు ఆ పోరి కావాలి లేకపోతే నేను చచ్చిపోతా, నాకు తెలియదు, మీరేం చేస్తారో నాకు తెలియదు అని పోరడు ఒకటే అంగడట ఇంట్లో. అబ్బో మోర్దో పోరడే ఉన్నట్టున్నాడు కదా. ఏమోనే పాపం లతచ్చి ఎడవబట్టింది. ఆ రాజుగాడేమో మస్తు బాధపడతాడు, పోరడు ఇట్లా చెప్తాడు నర్సక్క ఏం చేద్దాం మరి అని నన్ను అడుగుతారే. నన్ను అడిగితే ఇక నేనేమన్నా మరోసారి పోయ్యాంతోటి మాట్లాడుర్రి ఎక్కడి అంతోని మాట్లాడితే వాడేమంటాడో. ఇక వాడు ఒప్పుకోకపోతే ఆ పోరిని ఈ పొలగాన్ని పెద్ద మనుషులలో పెట్టుర్రి, పెడితే ఆ పెద్ద మనుషుల ముంగట పోరేం చెప్తుందో మరి దాన్ని బట్టి ఉంటది ఇక కథ అని నేనన్నా. మంచిగా నువ్వు నర్సక్క, ఇక గదే పని చెయ్యాలి మరి. కానీ కులం కులం వేరని ఆ వెంకటిగాడు మొన్న గంతగనం లొల్లి చేసే వాడు అటు ఇటు వాళ్ళ ఇళ్ళ తిరిగేటోడా గాడే ఒప్పుకుంటాడు. అదేనే నేను కూడా అన్నా ఒప్పుకోడు రానంటే ఒకసారి పోయి నర్సక్క నువ్వు మాట్లాడవా మరి ఇట్లా అంటాడు పోరడు, మీ పొలం పిలిచి అడుగుర్రి అని మాట్లాడి రావా అని అన్నాడు నన్ను. ఏ ఊకుండావా నువ్వు పోతావా ఏంది? ఏ ఇక పాపం అనిపిస్తుంది వాళ్ళు వచ్చి ఏడవబట్టింది నా దగ్గర. మరి పొయ్యన్నత్త అని వచ్చిన ఇటుకెళ్ళి. ఓ నర్సి నువ్వు పోయి అడిగితే నిన్నో 4 అంటారు. ఎందుకే నీకు వచ్చిన బాధ? ఏ మల్లక్క అని ఒక ఎందుకోతాను రావనా ఎంబడి? ఓ అవ్వా నువ్వు ఏదిగాక మమ్మల్ని కూడా ఎంబడ పెట్టుకొని పోతావా? ఇద్దరిని ఆయనతో మర్డర్ చేస్తారా అన్నే? మల్లయ్య బాపు మమ్మల్ని మర్డర్ చేసే అంత మొగుళ్ళు ఉన్నారే ఈ ఊళ్ళే? ఏమో అవ్వా ఈ కాలం మనుషులు అంతా ఎట్లనో పాడైర్రు. గాలికి పోయే కంపను అంటించుకుంటూ ఎందుకవ్వా మనకు? అయ్యో మల్లయ్య బాపు అందరం గట్ల అనుకుంటే ఎట్లనే ఒకళ్ళుంటిమి కలిసిమెలిసి ఉంటిమి. ఓళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఓళ్ళని చూడాలి గాని ఆ లచ్చిన దగ్గరికి ఎట్టే
పోతా అంటున్ననే ఎట్లయితే అట్లాయే. ఓ అవ్వ నువ్వైతే ఓ మా మళ్ళీ అద్దు మా మళ్ళీ నొక్క దెబ్బతిస్తే దెబ్బకే సత్తది అలా ఎట్లున్నది ఊతే కొట్టుకపోయేటట్టు. ఓ వాళ్ళక్క చూసినవా ఇక ఊత్తే కొట్టుకపోయేటట్టు ఉండకపోతే నువ్వు పెట్టినవా గడ్డ నాకు తినడానికి ఏమన్నా అప్పడుసుంది ఇప్పటికి గదే బువ్వ గదే పప్పు గదే గాని ఏ రోజు నాకు ఇంత పౌష్టికారం ఉన్న బువ్వ పెట్టినవు నువ్వు. చూస్తానా ఇంకా అత్తలేదు నన్ను ఏమంటలేదు అని చూస్తానా. ఇక నాకేం పని ఉన్నది ఊకే నీతో ఒర్రుకుంటానే ఉంటానా. ఓ మళ్ళక్క తర్వాత వచ్చినాక మళ్ళీ బాబుతో నీళ్ళు పెట్టుకుందాం అని ఒకసారి అయితే వయ్యద్దాం పా పొద్దుగాల పోతేనే వాడు ఉంటాడు ఆయన కొంచెం ఆయనక పోతే వాడుండడు పా మళ్ళా లతున్ను రాజు నా దగ్గర కత్తానన్నారు పాప. ఓంగా పోతారు గారి రాగరారిగా మీరు. ఓరి ముసలోడా ఏదైనా పని చేసేటప్పుడు అన్ని శాపనార్థాలు ఎందుకు పెడతావురా? ఒక్క మాట నోట్లకే మంచిగా వెళ్ళనే వెళ్ళదు నీకు. ఇక నేను అంటేనే నీకు అన్ని అవుతాన్నాయా కానీ పో మంచిగానే పోతున్నావు కానీ పో అటే ఉంటావు ఇక ఇటు రావు. ఆదడకు నువ్వు రావా నువ్వు వచ్చాటే ముడతావుదా. వాడుగా నేనెందుకు అత్తలే కానింటికి నేను అస్సలకే రాను ఏందన్నావో. ఏ పా మల్లక్క ఎట్లయితే అట్లా అడిగి అయితే అద్దాం పా ఏమంటాడో తర్వాత వాళ్ళు ఏమన్నా చేసుకొని పా. సరే పాయే ఇక నీతోటే నా పయనం. నీకేమన్నా అయితే నాకేమన్నా అవుతుంది. నువ్వు మంచుకుంటే నేను మంచిగానే ఉంటా పాప. ఇక ఎట్లయితే అట్లా ఓ మళ్ళీ జర ఫైలమే మల్లక్కకు ఏం కాదు నేను లేనాయే. మా ఉంటావు ఆడేమన్నా తేడా వస్తే మీ ఇద్దరిని ఎత్తాడు పోర్రి. అవునే నర్సి నాకు భయం అయి పాడైతుంది. ఏం భయం మల్లక్క నేను లేనా నువ్వురా. ఏమోనే ఊళ్ళో ఏం జరిగినా మన మీదనే వేసుకోబడుతుంది. రేపు మనకెవడన్నా అత్తడా రాని రాకపోని మల్లక్క మనం చేసే పనికి ఎప్పుడో ఒకసారి ఆ దేవుడు మనకు ఏ ఆపదలైనా ఆదుకుంటాడు. మనమైతే ఏ తప్పు పని అయితే ఎత్తలేము. రానైతే వచ్చినాం గాని ఏడు ఉన్నాడంటవా? దాదా ఇంట్లో పోదాం ఎందుకుండడు. పుష్ప ఓ పుష్ప ఉన్నదాయే. నర్సక్క ఉన్నాం పొద్దుగాలనే గిట్లా వచ్చిర్రు. ఏం పని మీద వచ్చిర్రు? ఏం లేదే వెంకటేశ్వరు ఉన్నాడా తోటి కొంచెం మాట్లాడేది ఉన్నది అందుకే వచ్చిన. ఉన్నాడు పిలుస్తా నర్సక్క కూసోపోయిర్రు. ఏ ఎందుకే కూసురుడు రమ్మని పో ఒకసారి. రమ్మంట. ఓ నర్సి మనం రానైతే వచ్చినాం గాని నాకు భయం అయి పాడైతుంది. అరే మల్లక్క నేను లేనా నీకేం భయం ఆగు. ఏమైంది నర్సక్క ఇట్లా చిరు? నీతోటో పని పడ్డదో ఈ వెంకటేశ. అవునా ఏం పనో గాని కూసోపోయిర్రు సోఫాలా. ఇప్పుడు మా కూసోమ్మంటారే నర్సి. కొంచెం అయితే మనల్ని మెడలు పట్టి బయటకు నూకుతారు. ఏ ఆగు మల్లక్క నువ్వు. ఏం లేదురా జున్ను ఉన్నదా ఇంట్లో. జున్ను కాలేజీ పంపిస్తలేవా పిల్లను? లేదు పంపిస్తలేను. ఇంకేం పంపించుడు ఆడిపోరగళ్ళు బాగా చదవద్దు ఈ రోజులల్లా మంచిగా లేదు. అయ్యో చదువుకుంటేనే అదే ఇంత తెలివచ్చి పాడైతది. ఏం తెలివి అంతలాగా తెలివి పాడైంది ఈ రోజులల్లతి. అయితే తీరా నిన్న మూర్తి ఎందుకు వచ్చే ఎందుకురా? జున్నుకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. అయితే పెళ్లి సంబంధం ఉందని పట్టుకొచ్చిండు కానిస్టేబుల్ అట. అయితే మంచిగానే ఉన్నోళ్ళట ఇక చేద్దామని చూస్తానం. ఇక చేయకపోతే ఏముంది నర్సక్క ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. బయటకు వెళ్ళగొట్టుకున్నది ఒకటి లెక్క. ఓ అయ్య చేతిలో పెడితే ఆ అయ్యనే చూసుకుంటాడు. కరెక్టే గాని చిన్న వయసులో ఎయ్యద్దురా ఎంకటి. చిన్న వయసులో ఎత్తే గిన్ని సంసారం అనేది బాధలు అనేది బరువు అనేది మోత్తరారా. వాళ్ళకే తెలుస్తుంది రాను. జున్ను ప్రేమించుకోవట్టే మీ జున్ను ఈయన నిష్పెట్టి ఎవరినో బయట వాళ్ళని చేసుకుంటుందా రా ఎంకటి? ఓ నర్సక్క గట్లన పడుతుంది. ఆ ముచ్చట ఎప్పుడో అయిపోయింది. అయిపోయిన దాని గురించి మళ్ళా ఇప్పుడు ఎందుకు? మా పొల్లకు ఆ పోరడంటే ఇష్టం లేదు. ఓ నర్సి రాయే ఆడంత ముఖం ఎట్లా పెట్టిండు. బాగు మీ పొల్ల అంతటి మాట్లాడతలేదా రా? గాంతోటి ఎందుకు మాట్లాడుతుంది? ఏం పనికి మాట్లాడుతుంది? మా పొల్లను మీ కాలేజే పంపిస్తలేకపోతే మీ ఇంట్లోకే కాలే బయట పెడతలేదు. గాంతోటి ఎప్పుడు మాట్లాడుతుంది? ఎందుకు మాట్లాడుతుంది? అరే వెంకటేశ నీకు ఆడపిల్లరా. ఆడపిల్లను బయట వేసుకోకు నువ్వు. అట్టిగా ఆగం కాకు ఉర్రకు. నేను చెప్పేది మంచిగా జరా. నలుగురింటే 4 లోకాలు ఇన్నట్టు నీ విలువనే పోతుంది. ఏమైంది చెప్పు నర్సవ్వా. మొగోడు 100 తప్పులు చేసినా కూడా నడుతుందిరా. కానీ ఆడిది ఒక తప్పు చేస్తే దాన్ని సచ్చేదాకా ఆడదాని మీద బట్టదాల్చి మీదెత్తరు. అసొంటిది నువ్వు మునగింతంత అయితే బయట లొల్లి ఎత్తివి. లొల్లి చేసినందుకు 4గురికి తెలిసే. మళ్ళీ ఇప్పుడు నువ్వు నేను చెప్పే ముచ్చటకు లొల్లి అంగడంగడి పెట్టా అంటేనే చెప్తా నీకు. చెప్పు నర్సవ్వా ఏమైంది అసలు? ఏం ముచ్చట?
అవో మన అరిసినాన్నేమో వేసేటట్టే ఉన్నది కదా. ఏం లేదురా, నిన్న సాయంత్రం లతున్ను రాజు మా ఇంటికి వచ్చిర్రు. అత్తే ఏం చేయమంటావు మమ్మల్ని? అయితే నీ బిడ్డకు పెళ్లి సంబంధాలు చూస్తుర్రానని నీ బిడ్డ దగ్గరికి పోయి ఏడ్చిందట్రా, శ్రీనిగాన్ దగ్గరికి పోయి. ఏంది ఇదెప్పుడు జరిగింది? అది ఇంట్లోనే ఉండే కదా. అవునేముండా, నువ్వు గిట్లా పంపినావా దాన్ని బయటికి? అది బయటకే పోలేదండి, ఇంట్లోనే ఉంది. ఫస్ట్ నీ బొక్కలు సాపి వేయాలే, నీ బొక్కలు సాపి ఎత్తే అది సాప్ అవుతుంది. ఓర్ వారి, ఎందుకు కోపానికి వస్తానో ఫస్ట్ నేను చెప్పేది నువ్వు. ఈడు మా బొక్కలు సాపి వేసేటట్టున్నాడు. మా నర్సి ఎప్పుడు అస్సలినది. చెప్పు, అయితే ఏమైంది? ఈ పొల్ల పోయి ఆంతోటి ఎప్పుడు మాట్లాడింది? ఏం కథ? కావాలంటే నీ పిల్లను పిలిచి అడుగురా. నీ పిల్ల పోయి వాళ్ళ దగ్గర శ్రీను గిట్ల నాకు సంబంధాలు ఇస్తుర్రు, నేను చేసుకోను, నాకు నువ్వే కావాలి, నేను నిన్నే చేసుకుంటా అని మస్తు ఏడ్చిందట. ఈ పొల్ల పోయి ఏడ్చినాక ఆయనకి పోరడు పోయి ఇంటికాడ అంగడి చేసిందట. అమ్మ గిట్ల జున్ను చూస్తుర్రట, నాకు జున్నే కావాలి, లేకపోతే నేను చచ్చిపోతా, నేను జున్నునే పెళ్లి చేసుకుంటా అని అంగడి చేసిందట్రా. వాళ్ళు ఏడ్చుకుంటా నరసక్క రోజు నువ్వు పెద్ద మనిషి ఉంటివి అని నా ఇంటికి వచ్చిర్రు. అది బయటకు పోయి గట్ల చేస్తా అంటే నువ్వేం చెప్తున్నావే ఇంట్లో దొమ్మరదానా? నర్సి కథమే ఇక మన పని. అరే వెంకటేశ, గదిని కోపం చెప్తే ఏమవుతుందిరా? అదేం చేసింది చెప్పు. ఇంట్లో తల్లి సక్క ఉన్నాక పిల్ల సక్క ఉంటది. ఇది చూసుకోదా అది ఎటు పోతుంది, ఏం చేస్తుంది అనేది? అవన్నీ కాదురా, నీ బిడ్డ కూడా పిల్లగాడంటే ఇష్టమే ఉన్నది. ఆ పిల్లగాడు కూడా నీ బిడ్డ అంటే పానమే. వాళ్ళు చిన్నప్పటి నుండి ప్రేమించుకోబడుతుంది. నువ్వు వేరేటోళ్ళకి ఇచ్చి ఎత్తే వాడేసి ఉంటాడో, వాడు ఎట్లా చూసుకుంటాడో. మరి వీళ్ళిద్దరికి పెళ్లి చేయరాదురా? ఛీ, గాందో కులం నాదో కులం, గానికి నేనెందుకు ఇత్తా? నర్సవ్వ, నువ్వు తెలివి ఉండే మాట్లాడుతున్నావా నాతోటి? అవురా వెంకటేశ, కులం కులం అని అంటున్నావు. ఇప్పుడు నిన్ను కొత్త ఒక రక్తం, ఆన్ని కొత్త ఒక రక్తం వస్తుందారా? అందరిది ఒకే రక్తం కదరా, అందరం గవ్వే నీళ్ళు అవుతున్నాం, గవ్వే బువ్వ తింటున్నాం కదరా. వేరు అయితే కాదు కదరా, ఊకే కులం కులం అని ఎందుకంటావురా నువ్వు? అనకపోతే ఏంది? ఆ దేవుడే సృష్టించుండు కులాలని, ఎవరి కులం వాళ్ళకు ఉండాలి కానీ గా కులం మోన్కి ఇయ్యాల నా బిడ్డను భలే మాట్లాడుతున్నావు పో. అరే లోకం మీద అందరూ గాలి ఒకటే గాలిని పిలుచుకోబడుతుంది, నీళ్లు అందరం నీళ్లు తాగబడుతుంది, అన్ని ఒకటే నీళ్లు. కానీ ఈ కులానికి వేరు, ఆ కులానికి వేరు, ఈ కులానికి గాలి వేరు, ఆ కులానికి గాలి వేరు అనేది ఉన్నదారా? గుడి కట్టిర్రు, గుడి కట్టినప్పుడు అందరికి దేవుడు గాని ఈ కులానికో దేవుడు, ఆ కులానికో దేవుడు ఉంటాదిరా. వెంకటేశ, ఏం మాట్లాడుతున్నావురా? అవన్నీ ఎప్పకు నర్సక్క, నాకు గసొంటి ఇష్టం ఉండయి. నా బిడ్డను ఎవరికి ఇయ్యాలో నాకు తెలుసు. ఆవు పిల్లగా, నీకు తెలుసు కరెక్టే గాని పొల్లకు ఇట్టం లేకుండా ఎట్లా చేసుకుంటది చెప్పు? చేసుకొని బాధ పెట్టుడు తప్ప ఏదన్నా ఉన్నదా? అదే ఆ పిల్లకు నచ్చినోన్ని ఎత్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు కదా. వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. లేదు లేదు నర్సక్క, ఏదేమైనా కూడా నేను ఒప్పుకోను, అంతే. నేను వానికి ఇచ్చి ఎయ్యా. అవురా పోడా, లత ఎంత మంచిది, రాజుగాడు ఎంత మంచోళ్ళరా, ఎంత మంచిగా ఉంటారా? ఇవాళ వాళ్ళ ఇంట్లో అనేది ఉన్నదారా? ఏదో ఆ పిల్లగాడు నీ పిల్లకు కలిసింది, ప్రేమించుకున్నారు. నువ్వు ఆ ఇంటికి నీ పిల్లనిస్తే వాళ్ళు ఎంత ముద్దుగా చూసుకుంటారా? నీ కళ్ళ ముంగట్నే ఉంటది కాదురా? ఎందుకు రాటిగా బయటపడి ఊళ్ళో ఇజ్జతమానం తీసుకున్నాడు? ఆయనతో మీరే మాట్లాడుకొని ఒప్పుకొని ఇప్పుడు కాకుండా ఇంకా 2-3 సంవత్సరాలకైనా కూడా అలా పెళ్లిని చేస్తే అయ్యపోతుంది కదరా? లేదు నర్సక్క, నేను అస్సలకే ఒప్పుకోను, నాకు సంబంధం లేదు. వాళ్ళకి ఎప్పు పోయి మర్యాద కొద్దీ నా బిడ్డ జోలికి రాకమని చెప్పు గంతే. అరే నువ్వు ఎంత చెప్పలేవు కదరా? నర్సక్క, నేను ఇన్ని రోజులు నీకు కూడా మర్యాద ఇచ్చిన, నువ్వు పెద్ద మనిషివని ఆ రోజు నువ్వు చెప్పింది నేను విన్నా. కానీ నువ్వే మళ్ళొచ్చి ఇట్లా ఇట్ట సంగతి చేసుకోర్రి ఇద్దరు అని అనబడితివి. నాకు నచ్చలేదు నర్సక్క నీ మాట. అరే మనము ఒక సంసారాన్ని కలపాలని ఉత్తంగా విడగొట్టాలని ఉడతామారా ఎవరైనా కూడా? నేకైతే అట్లా చూడబుద్ధి అయ్యే కాదురా. ఎవరి ఆపతైనా నా ఆపతే అని నేను మీదేసుకుంటారా వెంకటేశ? ఎందుకు పిల్ల, చిన్న పిల్లకు నువ్వు ఇప్పుడు పెళ్లి చేస్తే ఆమె పరిస్థితి ఏంది చెప్పు? అయితేలేవా నర్సక్క, లోకం మీద బొచ్చడు మందికి అయితేన్నాయి చిన్న పిల్లలకు పెళ్లిలు. నా బిడ్డ భాగ్యం చిన్నది కాదు తీయలేవు. చిన్నదో పెద్దదో గాని ఆడున్ను ఇది ప్రేమించుకున్నాక ఎట్లుంటదిరా కథ చెప్పు? ఇద్దరు సత్తేం చేస్తావురా? సావని సచ్చిందను 4 రోజులు ఏడతా మళ్ళా సప్పుడేకుంటా, ఏం చేస్తాం మరి? అంటే సచ్చిన మంచిదే గాని ఆ పూరానికి చెయ్యవా? చెయ్య, నేను గానికిచ్చి చేసుడేంది? సత్తే నీకు గంటెత్తు బిడ్డ మళ్ళా దొరుకుతుందారా మరి? దొరకకపోని అసొంటిది ఉంటేంది, సత్తేంది? నా ఇజ్జత్ మానం తీసినాక అదేవతి నాకు. ఏ ఊపరా వెంకటేశ, ఇజ్జత్ ఎక్కడిది, మనం ఎక్కడిదిరా? అవురా, ఇప్పుడు నువ్వు బిడ్డ సత్తే నిన్ను 100 అంటారు. అయ్యో ఏ చేత్త అయ్యపోవు కదా అది ఇది అని నిన్ను 100 మాటలు అంటారు జనాలు. అదే నువ్వు ఒప్పుకొని నీ బిడ్డకున్ను ఆయనకు తలవాలేసినావు అనుకో, నిన్ను ఎంతమంది మెచ్చుకుంటారా? ఏమి ఇజ్జత్ పోతుందిరా? ఇజ్జత్ పాడుగాని ఇజ్జత్ అంటాను. ఇజ్జత్కి
చూసుకుంటావా నీ పిల్ల బతుకు చూసుకుంటావా? ఒకసారి నీ పిల్లని పిలిచి అడుగురా, మరి బయట చేసుకుంటదా ఈ చేసుకుంటదా అడుగునా ముంగట. ఓ నలికుట్లదానా ముఖం కిందకేసినవేమే రమ్మని పోదాన్ని ఇలా దాని సంగతి నీ సంగతి చెప్తావు నేను. అరే మళ్ళీ గదినంటవేంద్రా, అదేం చేసింది ఆగు నువ్వు. ఏం చేసిందంటగా ఇంట్లో ఉన్న పోరిని ఎటు పోకుండా చక్కగా మంచిగా చూసుకోరాదా అవ్వా? నేనంటే పనికి అటు ఇటు తిరుగుతా, నా కొడుకు కాలేజీకి పోతాడు, గిదేనా దీని పద్ధతి? అరే పోడా, ఇప్పటి కాలానా పోరగల్లే అట్లున్నారా. ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తున్నావని నీ బిడ్డ అంతోటి పోతే నువ్వేం చేస్తావురా? అప్పుడు పోతుంది నీ ఇజ్జత్, గాని ఇప్పుడు నువ్వు ఒప్పుకొని పెళ్లి చేస్తే నీ ఇజ్జత్ పోదురా. నలుగురు కూడా దానికి సై అంటారా, కానీ బిడ్డ అంతోటి పోయినాక అయ్యో పలాని బిడ్డ నట గిట్లా లేచిపోయింది అని అని అంటారు. నీకు అప్పుడు చెడ్డ పేరు రాదారా? అదా అది ఎట్లా పోతుందో నేను చూస్తా కదా. అవునే పోయి ఎప్పుడు పోయి వానితోటి మాట్లాడినవే నువ్వు? అరే నువ్వు కోపానికి రాకురా, మెల్లగా నెమ్మది గడువు, ఆగు. చెప్పవు నోరు తెరవావు. వానితోటి పోయి మాట్లాడినామట కదా, వాడు ఇంట్లో పోయి అంగడి చేసిందట నాకు జున్నే కావాలి అని. ఆ అవును డాడీ, నేను పోయి మాట్లాడినా. అరే అరే ఆగురా ఆగురా. వీళ్ళు ఓని నీ సంగతి చెప్తావు బిడ్డ. అవురా జున్ను, నీకు సీన్ అంటే ఇష్టమేనా? అయితే నీకు పెళ్లి సంబంధాలు చూస్తురని ఆ పిల్లగానికి పోయి చెప్పినవట, నేను ఎవరిని చేసుకోను నిన్నే చేసుకుంటా అని. నిజమేనా నువ్వు చెప్పింది? అవును చెప్పిన, నాకు సీన్ అంటేనే ఇష్టం. నేను చిన్నప్పటి నుండి ఆయననే ప్రేమించుతున్నా, ఆయననే వేసుకుంటా, నేను బయట ఎవరిని వేసుకోను డాడీ. మీకు చెప్పాలంటే ఈ విషయం నాకు భయమైంది, కానీ నేను సీను తప్ప ఎవరిని వేసుకోను డాడీ. ఏయ్ మళ్ళా మాట్లాడకు, నీ మూతి పనులన్నీ రాలగొడతా నేను. అరే వాళ్ళిద్దరికి ఇష్టమైనాక నువ్వేం చెప్తావురా? నువ్వు ఎవరికో ఇచ్చి చేసే బదులు ఊళ్ళున్న పిల్లగాడు మంచి పిల్లగాడు ఈయనకి ఇచ్చి చేస్తే మన కళ్ళ ముంగట్టే బతుకుతుంది కదరా. గవన్నీ చెప్పక నరసక్క, ఆన్ కులం వేరు నా కులం వేరు, నేను చచ్చినా కూడా ఇయ్యగంతే. ఇప్పుడు మీ ఇద్దరిది కులం ఒకటైతే ఇచ్చి సేద్దువారా? సేద్దును కావచ్చు అప్పుడు. ప్లీజ్ డాడీ, నాకు ఎవరు వద్దు డాడీ, నాకు శ్రీనే కావాలి. ఏముందే అని దగ్గర నీకు? ప్రేమ ఉంది డాడీ, అయి నేను వేసుకుంటే నేను మంచిగా సుఖపడతా, నన్ను మస్తు ప్రేమించుతాడు డాడీ. ప్లీజ్ డాడీ, నాకు బయట ఎవరొద్దు. నువ్వు వాడిని వేసుకుంటానంటే నేను ఇక్కడ చచ్చిపోతా. నాకు శవం మీదకి పోయి వాడిని పెళ్లి చేసుకో. ఏ ఊకోవయ్యా గవ్వేం మాటలు. గంతేగా, గంతేకు మించి ఏం లేదు. నేను చావాలంటే సత్తా, నేను చచ్చినాక వాడిని వేసుకో గంతే. ఓ మెంటలోడా, ఏ మాటలు రాగవి గవ్వేనారా నువ్వు? వాళ్ళు ఏం తెలియదు, పసి వయసు రాలేది. నువ్వు గసంటి మాటలు మాట్లాడితే పుష్కన వాళ్ళేమని చేసుకుంటే ఎట్లరా? ఇది పుట్టకుండా అయిపోనారు సక్క, నాకు ఇంత బాధ ఉండకపోవు. ఆడపిల్లలు లచ్చివి కాదురా, గట్లెందుకు అంటున్నావురా? మరి ఇప్పుడేంది కథ ఏంది చెప్పు. ఇక ఒకరికొకరు ఇష్టపడ్డారా, మనం ఏం చేస్తాం చెప్పు. జున్ను ఏడవకు, ఆగు నువ్వు ఏడవకు. చెప్పురా, ఇప్పుడు ఏమంటావు? వాళ్ళేమో అక్కడ ఏడవబట్టి పోరడు గట్ల అంటుండని. ఇప్పుడు నువ్వేమో గిట్లా పడుతుంది, మరి ఏం చెప్పాలని వాళ్ళకు? మరి నలుగుట్లో కూసుంటారా? ఊళ్ళే పంచాయతీ పెట్టిస్తే మీ ఇజ్జత్ పోతుంది, వాళ్ళది పోతుంది. ఆ పోరానికి 10 మంది అయినా దొరుకుతారు, కానీ నీ పొల్లకి ఎవరు ముందు కట్టారా పంచాయతీ పెట్టుకుంటే? పంచాయతీ లేదు గించాయతీ లేదు నర్సక్క, ఒకటే ముచ్చట చెప్పు. నా పొల్ల జోలికి రాకమాను, నా పొల్లకు నేను వేరేటోనిచ్చే పెళ్లి చేస్తా, వాని పోరానికి ఇయ్యా అని చెప్పుమాను. చెప్పు. డాడీ నీ కాలు మొక్కుతానే, నువ్వు అట్లా అనకే ప్లీజ్. నేను ఇప్పుడు చదువుకుంటేనే, నాకు పెళ్ళొద్దు ఏదొద్దు, నాకు పెళ్లి చేసినా కూడా శ్రీనితోనే ఇచ్చి అయ్యే, అంతకు మించి నువ్వు ఎవ్వరికి ఇచ్చినా కూడా నేను చేసుకోను. సావనైనా సత్త, కానీ నేను ఎవరిని వేసుకోండి డాడీ. చూసినారా గంట ఎడవబట్టి నీ బిడ్డ అవసరమారా? నర్సక్క గంతే, నేను జిజ్జుకు గిట్లనే ఉంటా. నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ పని కూడా ముందుకు రాను. దానికి ఇష్టం అయితే నన్ను చంపి వాడిని వేసుకోమను, గంతే తప్ప ఏం లేదు. ఇక నేను ఈ ముచ్చట గురించి బాగా మాట్లాడాలనుకోవట్లేదు. ఇంత చెప్పినా కూడా నువ్వు వింటలేవంటే ఇక నేనేం చేస్తారా? ఇక పోయి వాళ్ళకు చెప్పుతా, మరి వాళ్ళు ఏమంటారు? పిలిపిత్తరా? పిలిపి అని నలుగుట్ల పంచాయతీలా మాట్లాడతా నేను. ఏమరా, ఇక నీ ఇష్టం. ఏం చెప్పినప్పుడు నువ్వు వినకపోతే నువ్వేమన్నా చేసుకో, వాడేమన్నా చేసుకొని ఏదో మాట్లాడతా అని వచ్చినా. నేను పెద్ద మనిషి, నన్ను ఆ రోజు పెట్టిర్రని, కానీ నువ్వు ఎంత చెప్పినా ఇంటలేవు. ఆ పోరానికేమో ఈ పొల్ల కావాలని బట్టే, ఈ పొల్లకేమో ఆ పొల్లగాడు కావాలని బట్టే. ఇక మధ్యలో నేనేం చెప్తా, మీరేం చెప్తారా? ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. మరి పొయ్యి అయితే లత రాజు కిషన్ సంగతి అని చెప్తా. రాయే నర్సి రాయే, మనకే వచ్చిన బాధనే. ఎవ్వరి ఇజ్జత్ పోతేంది, ఎవ్వరు ఏడ పోతేందే నర్సి, నడువు. గట్ల అనుకుంటే ఎట్లా నర్సక్క? నాకేమో గట్ల అనుకో బుద్ధి పాడు కాదు. సరే సరే పాయిగా మనం ఏం చెప్తాం? సిగ్గు మానం కొంచెం కూడా ఏం లేదానే నీకు? కొట్టకు డాడీ, ప్లీజ్ డాడీ. ఆడపిల్లనేం కొడుతున్నావయ్యా, ఆగు. ఫస్ట్ నిన్ను దండాలే, నువ్వు సక్క ఉన్నాక అది సక్క ఉంటది. కొంచెం కూడా సిగ్గులేదు మీ ఇద్దరికి. ఇప్పుడే చెప్తున్నా ఇనుర్రి,
ఆన్ని ఇట్లా వేసుకునేది ఉంటే మాత్రం నన్ను చంపినాకనే వాడిని వేసుకోవాలి. నేను బతుకుండంగా దీనికి వానికి పెళ్ళి అస్సలు కానియ్య చెప్పుతున్నా. నేను చూసిన సంబంధమే చేసుకోవాలి. వింటన్నవా? లేకపోతే నిన్ను చంపుతా, నీ అవ్వని చంపుతా. కాలు బయట పెడితే కాలు ఇరగొడితే చెప్తాన్నా. ఏంది బిడ్డ ఎప్పుడు పోయి మాట్లాడుతివే వానితోటి? అద్దంటే వానెంబన్న పోతా అనబడితివి. ఏందే నాకు నువ్వు ఏవట్టి కర్మ? నాకు శ్రీను తప్ప ఎవ్వలద్దమ్మా. ఇక సావే, ఎట్లనైనా సావుర్రి. నేనే ఎన్న వీకుతా ఈ బాధలకు. నువ్వు చేసే తప్పులకు నన్ను కూడా తిట్టబట్టే కొట్టబట్టే నీ అయ్యా. ఇంకా నేను బతికేందుకే? వామ్మో, ఎంత చెప్పినా కూడా మా డాడీ ఇంటలేడు. పుష్కన నాకు పెళ్ళి ఎత్తడా ఏంది? నేను మాత్రం సచ్చినా వేసుకోను. నా సీట్నే వేసుకుంటా. నేను ఏదో ఒకటి వేయకపోరా చూసుకుంటుంటా. నాకిట్లా పెళ్ళి ఎత్తానంటే ఆ బయలవడైనా తుంకుతా కానీ నేను ఎవ్వరిని వేసుకోను. ఆగో ఎడే మల్లయ్య బాబు, మీరింకా అత్తలేరని నేను అత్తన్నా మీ జాడకు. ఏం మాట్లాడత్తన్నమే ఇప్పుడే? ఆ వెంకటిగాడు మిమ్మల్ని ఏమన్నా చేసిండా ఏందని నేను దవదబుర్కు అత్తన్నా. మీరు వచ్చి ఇంతసేపు అవుతుంది ఇంకా అత్తలేరు. మరి మా మళ్ళీ ఉంచిండా చంపిండా అని నేను అత్తన్నా. ఊకో, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చంపుతాడా వాడు? ఎందుకు నర్సవ్వ అన్ని దారిలో పోయేటి నెత్తి మీద వేసుకున్నాడు? అవసరమా నీకు? మా మల్లికి నీకు ఏడ పని లేదు. ఊర్లున్నోళ్ళ అందరి మీద వేసుకుంటావు. అట్లా అనుకుంటే ఎట్లనే బాపు? ఇయ్యాల రేపు సుఖాలల్లో తోడుండకుండా కూడా కట్టాలల్లా తోడై ఉండాలి. వాళ్ళే నిజమైన ఆప్తులు. ఏమో గాని ఏమన్నాడు వాడు మరి? వాడు సచ్చినా ఒప్పుకునేటట్లేడు. నేను ఎన్ని మాటలు చెప్పినా కూడా లేదు లేదు కులం తలం అంటాడు వాడు. నేను రావాలైన సత్తగాని వానికి చెయ్యాని అంటాడు. మీకేడ పని లేకపోయినట్టు గాని వాడేడు ఒప్పుకుంటాడవ్వా? వాడు అసలే ఒప్పుకోడు, మోడుగాడు. ఏ పొల్ల పాపం ఏడ్చేది ఎడతాంది. నాకు శ్రీను కావాలని నా పొల్ల అంటాంది. వీడేమో నన్ను చంపి నువ్వు వాడిని వేసుకపో అని వీడంటాడు. ఇక ఎట్లయితుందో ఏమో. మేము ఎంత చెప్పినా ఇంటలేరని సప్పుడేకి వచ్చినాం. వీరిద్దరూ ఉన్న కాడుండక వీడు చెప్పిండని వాడి దగ్గరకు పోయి ఇప్పుడు వాని ఇంట్లో జిజ్జు పెట్టి వచ్చినట్టు కాదా ఇది? ఏం జిజ్జే బాపు, నలుగుట్ల పడితే పొల్లకు ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. రేపు ఎవడైనా చేసుకుంటాడా అని అందుకే ఇంట్లోనే మాట్లాడదామని మేము పోయినాము. పోయినందుకు ఇక వాడు జిజ్జి మీద కూర్చున్నాడు. పాప మరి లతున్ను రాజు ఏం ముచ్చట్నో ఎప్పుర్రి మరి పోయి వచ్చినాక అన్నారు. ఓసారి పోయేద్దాం పాయే. నేనేమి కవ్వా? అట్లా రా, ఏం చెప్తావు? పారి పారి. లత, ఓ లత ఉన్నవా? ఉండనా సక్క. రారి ఇంట్లోకి రారి, ఇంట్లో కొదని రారి. రాజుగాడు ఉన్నాడా? ఉన్నాడే బాపు. పిలుస్తా ఉన్నారు సక్క. ఈయనే ఉండుర్రి, పిలుసుకత్తా. పిలువు పోయి ఆ ఇంటికి పోయి మాట్లాడొచ్చును. నీకు నేను ఆయనకి చెప్తాం. వాడు ఏమన్నాడు రమ్మని పో. నీ కొడుకును కూడా ఉంటే రమ్మన్. రమ్మంట. ఏమైంది నర్సవ్వా? పోయొచ్చినావా? పోయొచ్చిండ్రా వారి. వాడైతే జిజ్జు మీద ఉన్నాడు. మీ కులం వేరు వాళ్ళ కులం వేరు. నేనైతే చచ్చినా నా పోరిని అంటాడు కాదు. ఎంత చెప్పినా కూడా ఇసొంటి సంగతట. నీ పొల్ల పోయి ఆ పిల్లగాంతో ఏడ్చిందట. మరి ఆ పిల్లగాడు పోయి ఇంటి ఇంటికాడ అంగడి చెప్తాడట. చచ్చిపోతానంటాడట. పొల్ల కావాలంటాడట అని చెప్పినా. అంటే ఆ పొల్లని పిలిచి అడిగిండు. అడిగితే ఆ పొల్ల కూడా ఫుల్ ఏడ్చుకుంటా నాకు శ్రీనే కావాలి, నేను ఎవరిని చేసుకోను అని ఆ పొల్ల అంటాంది. అవునా? మరి అంటే ఏమంటాడు? ఏం లేదు, నన్ను చంపు, నేను చచ్చినాక వాడిని పోయి చేసుకో అంటాడు. మూడు పడుకో. వాడు ఎంత చెప్పినా ఏటట్లేడు కదా. ఎందుకురా రాజుగా మరి వానితోటి పెంట? నీ పిల్లగానికి ఇంకా పిల్ల దొరకదా? ఓ పిల్లగా అవసరం అనే నీకు? నేను కదే చెప్తాన్నా ఈ బాడకావు గాని ఎంత ఇని సత్తలేడు. చూసినావురా వాడు ఒప్పుకోడట. మరి ఏం చేస్తావు? ఏమన్నా అంటే సత్తా అని అనబడితివి శ్రీను. ఇక నీ గురించి ఇంత చేసినాం, మరి పోయి అడిగితే లేదు లేదు అని అంటాడట. మరి ఏం చేద్దాం బిడ్డ? నాకేం తెలియదు డాడీ. నాకు ఆ పిల్లే కావాలి అంతే. ఆ పిల్ల కూడా ఎవరిని పెళ్లి చేసుకోదు, నన్నే చేసుకుంటది. అరే, ఆ పిల్లనేమో నువ్వే కావాలని ఆ పిల్ల అంటాంది. నువ్వేమో ఆ పిల్లనే కావాలని నువ్వు అంటున్నావు. కానీ ఆడు ఒప్పుకునేటట్టు లేడు కదా. మరి ఏం చేద్దాం నర్సక్క? ఏమురా వారి ఒర్రి ఒర్రి తలకాయ పోయింది. ఎంత చెప్పినా కూడా లేదు లేదు ఆన్ కులం వేరు నా కులం వేరు అని అంటాడు. కులం కాదా ఇటువంటి సంగతి రా. నేను ఒరినా మళ్ళా కొర్రింది. లేదు అని అంటాను. మరి పంచాయతీ పెడితే ఏం చెప్తావు రానంటే పంచాయతీ పెట్టమని పిలిపిస్తా. నా పోరిని నేను అసలుకే ఇయ్యా ఎవలకు వాళ్ళకు అంటాడు. ఏమని పంచాయతీ పెడతాం? అవును నర్సక్క. పొల్లగానికి ఇట్టేవేనాయే, పొల్లకి ఇట్టేవేనాయే. ఇప్పుడు నేను వాళ్ళని పిలిపించినాక సరే పొల్ల మరి వాళ్ళ దిక్కే మాట్లాడితే ఎట్లా? ఆయన తల్లు ఏదైనా భయపట్టించి నేను సత్తా గిత్తా అంటే ఆ పిల్ల నాకు పిల్లగాడు ఇష్టం లేదు అని అంటే నాదే ఇజ్జత్ పోతుంది.
లేదు డాడీ, ఇజ్జత్ పోయినా మంచిదే, ఒకసారి అడిగిపిద్దాం, నలుగుట్ల పెట్టి పంచాయతీ పెట్టిపిద్దాం. ఒప్పుకుంటేనేమో ఒప్పుకొని, లేకపోతే తర్వాత నేను ఏం చెయ్యాలో అదే చేస్తా. ఏం చేస్తావు సత్తవా ఏంది? చచ్చుడెందుకు సత్తా, సావా. నాకైతే మైండ్ ఖరాబ్ అవుతుంది నరసక్క. నువ్వు నమ్ముతావో నమ్మవో, ఈ బాడకో ఇట్లా చేసినప్పటిస్తుంది నాకు పిచ్చి లేస్తుంది. అద్దురా వారి అని అంటే లేదు లేదు నేను సత్తా అని ఈడనబట్టే. ఇక మరి నేను ఏం చెయ్యాలి? ఆ పొల్ల కూడా ఇట్టమే ఉన్నది, కానీ వాడు ఒప్పుకొని పెళ్లి చేస్తే అయ్యే పోతుంది కదా. మేము మంచిగా చూసుకోమా నరసక్క? మా కుటుంబం గురించి ఊరంతా తెలుసు, మీకు తెలియదా మేము ఎంత మంచిగా ఉంటాం ఏంది అనేది? మాకు ఓ లొల్లు ఎరకలేదు, ఏది ఎరకలేదు. ఇప్పుడు ఈ పొలగంతోటి మాకు గింతాయి కాబట్టే. నా అన్న బిడ్డ ఉన్నది నర్సక్క, ముద్దు ఉంటది పిల్ల, వాన్ని దాన్ని వేసుకుందువు రానంటే ఈ బాడకవు అదేందుకు అమ్మ ఉన్నట్టు అదే కావాలని వీడనబట్టే. ఇక లవ్ చేసినాక ఎట్లుంటది? మీరు చేసుకోలేరా పెళ్లి, లవ్ మ్యారేజ్? మీరంటే నడిచింది ఒకటే కులమై గాని మీరు ఒప్పుకొని చేసిరు గాని వీళ్ళు ఎట్లా కావాలి ఏం కదా? ఏమోతి నరసక్క, ఎట్లా ఏది ఉంటే అట్లయితుంది. చూస్తా, 3-4 రోజులు చూస్తా, ఏం చేస్తాడు ఏం కథ అనేది చూస్తా. ఇక తర్వాత నా సర్పంచ్కి ఎప్పించి పంచాయతీ పెట్టిపిస్తా. ఇక వాళ్ళు ఏమంటారో మేమేమంటామో ఆడ మాట్లాడుకున్నాక లెక్క. నీకైతే కృతజ్ఞతలు నరసక్క, మా గురించి పోయి మాట్లాడినావు. నిజం నర్సక్క, ఇయ్యాల రేపు నీ అసొంటోళ్ళు ఎవ్వరు లేరు. యాపతి చెప్పినా కూడా నవ్వే కాలంలా నువ్వు మా ఆపతి చెప్పంగానే పోయి మాట్లాడతా అని ధైర్యంగా పోయి మాట్లాడచ్చిర్రు. మల్లక్క నువ్వు మీ ఇద్దరికి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మేము రుణం తీర్చుకోలేం. నాకు ఒకటే భయం అయింది, అప్పుడెప్పుడో పోయిర్రు ఇంకా అత్తలేరు. మరి వాడి వీళ్ళనేమని చేసిండా ఏందని నేను దబదబురికే వరకు నాకెదురుగా అత్తారు. ఏం చేస్తాడే మల్లయ్య బాపు? వాడు మనల్ని చేసే అంత ఉన్నదా వానికి? ఏమో వాని వెనుక అట్లున్నది మరి. ఎవడేం చేయలేడు గాని పొలగాడేట పోతాడు కదా. ఏటు ఓడు పంటే వంటాడు, జరసేపుగా షెట్ కాడు కన్నవో ఎత్తాడు గంతే. సరేరా, ఇక పోతాన్నా, నాకంత తలకాయ నొత్తంది, మనతో ఒర్రి ఒర్రి ఇంత సాయ బొట్టన పెట్టుకొని తాగుతా. బెడతో కూర్చోన్నారు సక్క, తాగిపోదురు. అద్దు తీయద్దు. అయ్యో ఎంతసేపు నరసక్క కూసోర్రి. ఎందుకు తీయ్యా, ఇక పోతాన్నాం. ఏంది నరసవ్వ ఇట్లా పోయి అడిగినా కూడా వాళ్ళు గంతా అన్నారంటే, జున్నుకు నాకు పెళ్ళవుతుందా అసలు? జున్ను నాతో వస్తుందా అసలు? ఒకసారి ఏ బంటి కనుకన్నా ఫోన్ చేస్తా ఇటు రమ్మని. మరి ఎట్లా ఏం చేయాలి? మళ్ళీ జున్నుతో ఎట్లా మాట్లాడాలి నేను? హలో, అరే బంటి. చెప్పురా, ఏంటి? అరే గీ షెట్ కిందికి రారా. మళ్ళేం కథ మొదలు పెట్టినవురా? అరే వారి ఏం కథ లేదురా, టైంపాస్ అయితే లేదు, నువ్వైతరా. టైం పాస్ కాకపోతే నేనేం చేయాలరా నీ దగ్గరికి వచ్చి? అరే వారి నాకు మైండ్ పని చేస్తలేదు, నన్ను ఇంకా ఉర్రియకురా, జర రారా. అబ్బని మైండ్ పని చేస్తలేదనంటే ఏదో కథ ఉన్నది, నాకు ఎరకే. ఏం కథ లేదురా, రారా జల్దీ నీ అవ్వ. అరే కుక్క మొత్తుకున్నట్టు ఎందుకు మొత్తుకుంటున్నావురా? కుక్క ఇట్లా కరిచిందా? అత్తన్నది ఆగు 2 నిమిషాలు. దా జల్దిరా. ఈడు ఆపతి చెప్పుతా అంటే తలకాయ ఎంత తిండి పాడైతాడు ఈ బంటిగాడు. అబ్బో, ఈడు ముఖమెట్లో పెట్టిండంటే ఏదో ఉన్నది గాని. ఏంద్రా కూడా కుక్క అన్నట్టే కొడుతున్నావు, ఏంటి చెప్పు? ఏం లేదురా, నేను జున్నుతోని మాట్లాడాలిరా. మాట్లాడిపోయి దానికి నేనేం చెప్తారా? అరే నువ్వు ఎక్కువ ఏకరా చెప్తానా. మరి ఏం చేయాలరా? ఊకే జున్నుతో మాట్లాడాలనంటే నేనేం చేస్తా చెప్పురా? కాదురా, మా వాళ్ళు పోయి నర్సవ్వతోటి గిసోని సంగతి అని చెప్పిర్రు. నర్సవ్వ పోయి ఇలా వెంకటేష్ను అడిగిందిరా. అడుగుతానట, లేదు నేను ఇయ్యా, గా కులం వేరు, గానికెందుకు ఇస్తా, బయటోనికి ఇచ్చే పెళ్లి చేస్తా అని వాడన్నాడట. కథం మళ్ళా నాకేదో ఉన్నదిరా. అందుకే పొద్దున నేను లేవగానే నాకు పిల్లి అడ్డం వచ్చింది. ఇక నా పని అవుతుంది పో. అరే వారి నేనోటంటే నువ్వు ఓటు అనబడుతీవి. అరే కాదారా, మరి ఇప్పుడు ఈ జున్నచ్చి నీతో ఎట్లా మాట్లాడింది, ఈ ముచ్చట సీనుగానికి ఎట్లా తెలిసిందని వాడు ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు. అలా నా పేరు బయట పడుతుంది. ఇక నేనేం చేయాలి ఇప్పుడు? ఎట్లన్నా కానరా, ఉంటున్నోళ్ళమాయే, పీక్తే పీకినోళ్ళమాయే. అరే నాకు బతుకు మీద మస్తు ఆశలున్నాయిరా. నేను జాబ్ చేసి లచ్చలు సంపాదించాలి. ఇప్పుడే వీకుతే ఎట్లరా? నువ్వు వీక్తే వీక్ అని నన్ను మధ్యలో ఎకరాను. అయితే ఆ జున్ను కూడా మస్తు ఏడ్చిదట్రా, నాకు శ్రీనే కావాలి, శ్రీనే చేసుకుంటానని. వాడు జిజ్జు కూర్చున్నాడట, నేను సత్తగాని నిన్ను మనకి ఇచ్చి వెయ్యానంటాడట. ఇప్పుడు ఏం చేద్దాం రా బంటిగా? చేసేదేముందిరా, చెమ్మ చెక్క సారడేసి మొగ్గ అవుతుంది అంతే.
అబ్బా లేదురా బంటి, నీకు దండం పెడతారా, నా తలకాయ తినకురా, నేను జున్నుతో మాట్లాడాలిరా, నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అనేది మేమిద్దరం ఆలోచించుకోవాలిరా. పోరా పోయి మాట్లాడిపోరా, నన్ను మధ్యలో పెట్టకరా వారి, నన్నేమో చేసేటట్టే ఉన్నారు. ఆడిప్పుడు వెంకటేశ్వరుడు ఎంత గరం ఉన్నాడో నా మీద, ఇప్పుడు అటు ఇటు పోయి నా మీదకే వస్తుంది, మా అవ్వ నన్ను ఉంచనే ఉంచది. ఏ నీకేం రా తీరా. అరే ఆ పిల్ల అడ్డం వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఏంది ఇది ఎందుకు అడ్డం వచ్చింది, ఎప్పుడు అడ్డం రా అంది అని. నన్ను చూసుకుంటూనే ఉరుకుతాంది అది, ఎగ్గిందుకే ఉన్నట్టున్నది. ఇప్పుడు నేను ఇంటికి పోయినాక వాడింటికి వచ్చినాక వాడు నన్ను ఏమంటాడో ఏం కథను, నాకు భయం అవుతుందిరా. ఈ పిల్లి పోడుగాను, ఏం కాదురా. పింకీకి ఫోన్ చేయరా బంటి ఒకసారి రమ్మని. ఏ చెల్, నేనెందుకు ఎత్తరా దానికి, అదోతి నా ఎంబడదలిగింది, ఏమన్నంటే బంటి బంటి హూ హా హూ అంటాంది. దాంతోనే ఎవడు పెట్టుకోవాలి ఇప్పుడు. కాదురా, ఏమన్నా ఐడియా చెప్పుతుంది, జున్నుతో ఎట్లయినా మాట్లాడాలిరా నేను. అబ్బో నువ్వు చెప్పిన ముచ్చటకు ఇప్పుడు నా ఫీజులు అవుట్ అయినాయి. ఇక పింక్ వచ్చింది అనుకో, అదో రామాయణం మొదలు పెడుతుంది. ఇక నాకు మైండ్ మొత్తం బ్లాక్ అవుతుంది. అద్దద్దురా వారి, నేను ఎవ్వరికి చెయ్యా. రేపు కాలేజ్ కాడికి వస్తుంది కదా, వచ్చినాక ముచ్చట చెప్పు, నువ్వు కూడా రా రేపు కాలేజ్కి. ఈ అబ్బాయి లైఫ్ పోతుందంటే కాలేజ్కి వచ్చిందారా. అరే ఇంకా 10 రోజులు అయితే లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయిరా, ఇవి పాస్ అవుతావా లేకపోతే ఫెయిల్ అవుతావురా? లైఫే ఫెయిల్ అవుతుంది, ఎగ్జామ్స్ ఎంతరా. ఇక కాలేజ్ కన్నా జున్నును పంపించలేదు కానీ ఎగ్జామ్స్ కు పంపించరారా, ఎగ్జామ్స్ రాపిస్తారు కావచ్చు. మొన్న వాళ్ళు వచ్చి ఎగ్జామ్ ఫీ కట్టిర్రా వాళ్ళు అయ్యొచ్చి. అవునారా బంటి, అయితే ఎగ్జామ్స్ రాపిస్తారు కావచ్చు, సెంటర్ ఎక్కడనో తెలుసుకోవాలి. దేవుడా దేవుడా, ఆ దేవుని దయ వల్ల మా ఇద్దరిది సెంటరు ఒకే దగ్గర పడాలిరా. నాదైతే మీకు అందనంత దూరంలో పడాలి దేవుడా నీ బాంచను. ఏ ఊకోరా, నువ్వు బాలే మాట్లాడుతావు. నిజమేరా, అబ్బో మీరు ఇద్దరున్న కాడ నాది పడద్దు. రేపు ఆర్టికల్లు ఇస్తానన్నారు, రేపు రా ఖచ్చితంగా. అవునారా, అయితే జున్నుది తీసుకొని చూడాలి ఏ సెంటర్ వచ్చిందో. ఆ దేవుని దయ వల్ల ఇద్దరిది ఒకటే సెంటర్ రావాలి. అత్తది జున్నుతోటి ఆ బక్కోడు కూడా అత్తడు, నీకుంటదిగా. ఏ బక్కోడు ఎంతసేపు రా, నువ్వు మేనేజ్ చేయవా బక్కోడిని? ఏ చెల్లిపోరా, నేను పోతానా. ఆగురా బంటి ఆగురా. మరేంద్రా ఇక రేపైతే కాలేజీకు రా, రేపు వచ్చినప్పుడు ఆ పింక్ వస్తుంది కదా, ఆ పింక్ నువ్వు మాట్లాడుకోర్రి, మధ్యలో అయితే నన్ను తీయకుర్రి. సరే సరే రా, నువ్వు ఒక మంచి ముచ్చట చెప్పినావు. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ ఫీ కట్టిరు జున్నుకు, ఎగ్జామ్స్ రాయనిస్తారు అని అన్నావు కదా. అబ్బాయి ఇక చూసుకుంటారా నేను, నా ఎగ్జామ్ రాయకుండా మంచిదే. జున్ను సెంటర్ ఎక్కడ పడితే అక్కడికి పోయి జున్నుతో మాట్లాడి ఏదో ఒకటి చెప్తా నేను. చేసుకో అయ్యా చేసుకో. చూసిరు కదుల్లా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.